ఈరోజు కర్నూలు నగరంలోని 4వ వార్డులో ఇంటింటికి ఇంతియాజ్ అనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి దీంట్లో ఉదయము మరి ఇప్పుడు సాయంత్రం కూడా ఈ 4వ వార్డులో మేము ప్రచారం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మనకు జగనన్న ప్రభుత్వం మీద చాలా ఆదరణ చూపిస్తున్నారు. మరి అందరూ కూడా సంక్షేమ పథకాలు అందాయి, మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి అని కోరుకుంటున్నారు. మరి ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లోనూ మరి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. ఆ పిల్లల స్కూల్స్ నాడు నేడులో చాలా మార్పు వచ్చి చాలా చక్కగా తయారయ్యాయని, అలాగే ప్రతి ఒక్కరికి అమ్మఒడి వస్తుందని, అలాగే మనకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్, ఇలా ఓన్లీ విద్యాపరంగా చూసుకుంటేనే మళ్ళీ స్కూల్లో గోరుముద్ద, మళ్ళీ విదేశీ విద్య ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి వైద్య రంగంలోనూ అలాంటి మార్పులు తీసుకుని వచ్చారు జగనన్న. మళ్ళీ జగనన్నే మాకు కావాలి సీఎం కానీ అందరూ కోరుకుంటున్నారు. చాలా ఈ స్పందన, విశేషమైన స్పందన చూస్తే మనకు వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని అనిపిస్తూ ఉంది. సో ఈరోజు మరి రాష్ట్రంలోనే కాదు, కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో, కర్నూలు నగరంలో మరొకసారి వైసీపీ గెలుస్తుందని, మేము గెలిపించడానికి మేమంతా సిద్ధమని కర్నూలు నగరం ప్రజలు చెప్తున్నారు. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి హవా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే పోయిన ఎలక్షన్లలో 14 వచ్చినాయి, ఈసారి కూడా 14 వస్తాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన 2019 ఎన్నికల్లో చెప్పారో ఆ పథకాలన్నీ కూడా, ఆయన ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇచ్చిన మేనిఫెస్టోను ఫుల్ఫిల్ చేసే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ బలం మీద వాళ్ళకి నమ్మకం లేక ఆఖరికి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఒక సర్పంచ్ కానీ ఒక కౌన్సిలర్ కానీ గెలవలేనటువంటి బీజేపీని తీసుకొని 5 పార్లమెంటు 10 అసెంబ్లీలు ఇచ్చారంటే వాళ్ళ బలం మీద వాళ్ళకి నమ్మకం కోల్పోయినారు. ఏదో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని గెలవాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. ముగ్గురు ఏకమైంది కాక వాళ్ళ ముగ్గురు బలం మీద కూడా నమ్మకం లేక లోపాయికారిగా షర్మిల గారితో ఒప్పందం చేసుకొని అందరూ కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు నలుగురే కాదు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది నేను చెప్తున్నాను. ప్రతి ఇంటికి ఇంతియాజ్ అని మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఏఎండి ఇంతియాజ్ గారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగినది. మన జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా అందరికీ లబ్ధి చేకూర్చింది. అందుకోసమే ప్రతి ఒక్కరూ సంతోషంగా మళ్ళీ ఒకసారి జగనన్న రావాలని కోరుకుంటూ వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మళ్ళీ ఈ పార్టీలు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళ పొత్తులు ఏమీ గడవని మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసమే రానున్న కాలంలో ఇంకా మంచిగా రాబోయే కాలంలో జగనన్న సీఎం అయ్యి ఇక్కడ కర్నూలులో ఇంతియాజ్ భాయ్ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఇక్కడ ఘనంగా 3వసారి విజయం సాధిస్తామని కోరుకుంటున్నాను. పేరు చెప్పండి. నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ రియాజ్ బాబు.